చాలా మంది జీవితాల్లో చీకటి కమ్ముకుంటుంది, మసక బారిపోతుంది ఆత్మీయత. కొందరు ఎదుట వెలుగు లేదు. వాక్యం ఏముంటుంది? ఆ వెలుగు చీకటిలో సంచరించున్నది కానీ చీకటి దానిని వెరగటం లేదు, తెలుసుకోవటం లేదు. లోకం అనే చీకటి, పాపం అనే చీకటి అని పర్యాయాలు చీకటి కార్యాలు జరుగుతున్నాయి. ఓ సరైనటువంటి మార్గము మీ ఎదుట కనబడటం లేదు. ఎక్కడికి బయలుదేరుతున్నారు అర్థం కావట్లేదు, ఏం చేస్తున్నారు అర్థం కావటం లేదు. కారణం ఏంటంటే చీకటి సంబంధులుగా మారిపోతుంది సమాజం. వాక్యం ఏమంటుంది? వారి ఎదుట నుండి మేఘ స్తంభమును కానీ అగ్ని స్తంభమును కానీ ఆయన తొలగింపలేదు. తొలగిస్తే చీకటి సంబంధులు అయిపోతారు, లోకంలో కలిసిపోతారు, మరలా పాపంలో కలిసిపోతారు. మీకు అర్థం కావాలి, మరలా లోకంలో కలిసిపోతే మీరు చీకటి సంబంధులు, మరలా పాపంలో కలిసిపోతున్నారా? ఏది వద్దనుకొని ప్రభు దగ్గరకు వచ్చారో మరలా దాన్ని ఆశిస్తున్నారా? కరగబడిన పంది మరలా బురదలోకి దొరికినట్లుగా ఉండకూడదు ఆత్మీయుల జీవితం. వాంతి చేసుకున్న కుక్క మరలా తిరిగి దాని దగ్గరకు వెళ్ళినట్లుగా ఉండకూడదు. అలా వెళ్ళారంటే మరలా బురదలో దొరిలారంటే చీకటి మిమ్మల్ని కమ్ముకున్నది. ఎక్కడో చీకటి మిమ్మల్ని ఆవరిస్తుంది, ఎక్కడో మీ చుట్టూ చీకటి అములుకున్నది. ఆ చీకటి తొలగిపోవాలి. అందుకే నా దేవుడు మీ మీద ప్రకాశించాలని కోరుకుంటున్నారు. మీ మార్గములలో చీకటి ఉండకూడదు. మీరు పగటి సంబంధులుగా మార్చబడాలి, వెలుగు సంబంధులుగా మార్చబడాలి.